మెదక్ జిల్లా రామాయంపేట మండలం కేంద్రంలోని రైతు వేదిక నందు తహసీల్దార్ రాజనీ కుమార్ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీఓ రమాదేవి హాజరయ్యారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ కార్డుల లబ్ధిదారులకు మండల వ్యాప్తంగా 1090 మందికి పంపిణీ చేసినట్లు తెలిపారు। అదే విధంగా 2123 మందికి పేర్లు నమోదు చేయడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, వివిధ శాఖల అధికారుల సిబ్బంది పాల్గొన్నారు। గారికి స్వాగతం సుస్వాగతం। వేదిక అలంకరించాల్సిందిగా భూదేవుల జీవ కుమ్మరి సౌందర్య క్లుప్తంగా మరి గత 10 ఏళ్లలో మనం ఎట్ల కోసం చేసిండ్రు, ఈ 18 నెలలలో మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం మరి క్లుప్తంగా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది। వేదిక మీద ఉన్నటువంటి స్థానిక జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారికి, స్థానిక ఆర్డీఓ గారికి, స్థానిక టీసీఎస్ఓ గారికి, స్థానిక తహసీల్దార్ గారికి, ఇతర సంబంధిత అధికారులకు, నా ముందున్నటువంటి నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మరి ముఖ్యంగా నా ప్రియమైన మహిళా సోదరుమణులకు, మరి మా కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసైనటువంటి మా నాయకులకు, కార్యకర్తలకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను। మరి నేను ప్రతి ప్రసంగంలో కూడా చెప్పడం జరుగుతుంది, మరి గత 10 ఏళ్ళు మన నాగం పట్టియడం జరిగింది। గత 10 ఏళ్లలో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా మనకి ఇయ్యని పరిస్థితి గత పాలకులది, గత ప్రభుత్వానికి అని చెప్పి అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా। గత 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు వచ్చిందా తల్లి మీకు ఎవరికన్నా? వచ్చిందా? రావాలందరూ చేతులు లేపాలా, రావాలి చేతులు లేపాలా, అందరూ చేతులు। రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఇక్కడికి వచ్చిన టీసీఎస్ఓ గారికి, ఇంకా ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఇక్కడికి వచ్చేసిన పూర ప్రముఖులందరికీ, కార్డుదారులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈరోజు మనము స్టార్ట్ చేసుకోబోతున్నాము। గౌరవ ముఖ్యమంత్రి గారు కార్డుదారులందరికీ కూడా సన్నబియ్యం ఇచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే। మనం అందరం కూడా ఎంతో గొప్పగా ఆ కార్యక్రమాన్ని మనం లాంఛనంగా ఏర్పాటు చేసుకున్నాం। ఇప్పుడు మీరు అందరూ కూడా సన్నబియ్యం కార్డు ద్వారా లబ్ధి పొందుతున్నారు। ఇంకా కొత్త కార్డు హోల్డర్స్ మెంబర్ ఎడిషన్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా కొత్త రేషన్ కార్డు రావడం ఎంతో సంతోషమైన విషయము। మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। గౌరవ ముఖ్యమంత్రి గారు మీకోసం కొత్త రేషన్ కార్డులు, ఇంకా కొత్త మెంబర్స్ కి కూడా రేషన్ బియ్యం ఇవ్వడానికి ఈరోజు మనము చాలా సంతోషంగా కార్డుల పంపిణీని ప్రారంభించుకోవడము, మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కావడం ఎంతో ఆనందదాయకం। మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ। డిసిఎస్ఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఇతర అధికారులకు, ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, మీడియా మిత్రులకు, మహిళలకు అందరికీ కూడా నమస్కారం। సో మీ అందరు కూడా తెలుసు, ఎప్పటి నుంచో మనం ఈ రేషన్ కార్డుల గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం। సో చాలా కాలం నుంచి మనం చూసినట్టయితే ప్రతి సోమవారం ప్రజావాణి ఏదైతే మనం కండక్ట్ చేస్తూ ఉంటామో కలెక్టరేట్లో, సో చాలా మంది కూడా వచ్చి అడుగుతూ ఉన్నారు। సో మేము 4 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది
మీద అప్లై చేసుకొని మరి ఇప్పుడు వరకు కూడా మాకు కొత్త రేషన్ కార్డ్స్ రాలేదు. సో మీ సేవలో పెట్టుకొని కూడా అవి పెండింగ్ అనేసి చూపిస్తూ ఉన్నాయి. మరి ఎప్పుడు ఎంక్వైరీ చేస్తారు, ఎప్పుడు ఇస్తారు? సో ఆ రేషన్ లేనందువల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామని కూడా చాలా పేద ప్రజలందరూ కూడా వచ్చి మన ప్రజావాణిని అడుగుతూ ఉండే. మరి దానికి అనుగుణంగానే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన డిసిజన్ తీసుకొని ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ఎవరు కూడా ఆకలి గడుపుకొని ఎవరు కూడా పడుకోవద్దు అనేసి, సో ఎవరెవరైతే మనకి మీ సేవలు అప్లై చేసుకున్నారో మరి వీళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఎంక్వైరీ చేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా పంపిణీ చేయాలనేసి మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే మరి మన జిల్లా వ్యాప్తం కూడా సుమారుగా 9,964 మందికి మనము ఈ కొత్త రేషన్ కార్డ్స్ మన జిల్లా వ్యాప్తం కూడా ఇస్తా ఉన్నాము. అదేవిధంగా ఒక 34,000 మందికి మెంబర్ అడిషన్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కార్డ్స్ వల్ల కొత్తగా పెళ్లి చేసుకొని కోడలు ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళని యాడ్ చేయడము, లేకపోతే కొత్తగా పిల్లలు పుట్టినట్టయితే వాళ్ళని యాడ్ చేయడము, ఈ మెంబర్ అడిషన్స్ కూడా 34,000 మందికి మన జిల్లా వ్యాప్తం కూడా చేస్తూ ఉన్నాం. అంటే రెండు కలుపుకుంటే సుమారుగా 45,000 మంది కుటుంబాలకు కొత్త రేషన్ కార్డ్స్ ప్లస్ మెంబర్ అడిషన్స్ మరి మన జిల్లా వ్యాప్తం కూడా చేయడం జరుగుతూ ఉంది. సో దాంట్లో భాగంగా ఈ రోజు మన రామాయపేట మండలంలో కూడా ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు మరియు మెంబర్ అడిషన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనం ఆ లబ్ధిదారులకు కూడా ఈ రోజు కొత్త రేషన్ కార్డ్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మీ అందరూ కూడా తెలుసు, సో మనం రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా దొడ్డు బియ్యం ఇంతకుముందు అందరూ కూడా తినకపోతుండే. సో కొద్దిమంది మళ్ళీ దాన్ని అమ్మేసుకుంటూ ఉంటుండే, మళ్ళీ దాన్ని రీసైకిల్ చేయడం, మళ్ళీ వేరే దేశాలకు లేకపోతే వేరే రాష్ట్రాలకు పంపిస్తూ ఉంటే కూడా మేము ఇల్లీగల్ గా పంపిస్తే వాటన్నిటి కూడా పట్టుకొని కేసులు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం ఇంత డబ్బులు ఖర్చు పెడుతుంది, బట్ ఆ రైస్ మాత్రం ఎవరు తింటలేదని కూడా ప్రభుత్వం ఆలోచించి మరి అందరికీ ఆమోదయోగ్యమైన అందరికి నచ్చే విధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫైన్ రైస్ సన్న బియ్యం ఇవ్వాలని కూడా సంకల్పించుకొని మరి ఏప్రిల్ నుంచి కూడా మనం అందరూ కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నాం. అదే విధంగా మరి వర్షాకాలం వస్తే ఇబ్బంది పడతారు, నెల నెల పోయి రేషన్ తీసుకోవడం ఇబ్బంది పడతారని కూడా 3 నెలలకు సరిపోయే సన్న బియ్యం మొత్తం కూడా రేషన్ కార్డు లబ్ధిదారులకు అందరూ కూడా మన జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే కొత్త రేషన్ కార్డు తీసుకుంటున్నారో వీళ్ళందరూ కూడా వచ్చే నెల 1 నుంచి వాళ్ళందరూ కూడా సన్న బియ్యము సో ఒక్కొక్కరికి 6 కేజీలు చెప్పిన వాళ్ళందరికీ కూడా మన జిల్లా వ్యాప్తం కూడా వాళ్ళందరూ కూడా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. సో అదే విధంగా మరి ఆనరబుల్ సీఎం గారు సో ప్రతి మండలంలో కూడా ప్రోగ్రామ్ పెట్టి మరి మహిళలకు ఏ విధంగా మనము సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము, విద్యార్థులకు ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము, యువతకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, ఇవన్నీ కూడా కార్యక్రమాలు పెట్టి మరి ప్రజలకు అందరికీ కూడా వివరించి చెప్పాల్సింది కూడా అందరికీ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మీ అందరూ కూడా తెలుసు, రైతులకు ఈ మొన్న ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాక ముందే 9 రోజులలో 9,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా రైతుల ఖాతాలలో వేయడం జరిగింది. మరి మన జిల్లాలో చూసినట్టయితే ఇంతకు ముందు ఉన్న రైతు బంధు పథకం కానివ్వండి, ఇప్పుడు రైతు భరోసా పథకం కానివ్వండి, సో గత ఎన్నో సంవత్సరాలను చూస్తే కూడా హైయెస్ట్ మన జిల్లాలో రైతులకు అందింది 193 కోట్లు. మరి కొత్తగా ప్రభుత్వం ఏదైతే 20% పెంచిందో అంటే 5,000 పర్ సీజన్ ఉన్న దాన్ని రైతు భరోసా కింద 6,000 పర్ సీజన్ ఎకరానికి ఇవ్వడము, అదేవిధంగా 10,000 పర్ ఇయర్ ఉన్న దాన్ని కూడా సంవత్సరానికి 12,000 20% పెంచి ఇవ్వడం ద్వారా ఫస్ట్ టైం మన జిల్లాలో ఉన్న రైతులకు అందరి ఖాతాల్లో 200 కోట్లు దాటి అంటే రైతు భరోసా అమౌంట్ సుమారుగా 2,62,000 కుటుంబాల 62,000 రైతుల ఖాతాలలో మొత్తం 220 కోట్లు కూడా ప్రభుత్వము 9 రోజుల్లోనే వాళ్ళందరి ఖాతాలలో కూడా మన జిల్లా వ్యాప్తంగా కూడా వేయడం అదేవిధంగా ఫస్ట్ టైం 200 కోట్లు మన జిల్లాలో దాటడం కూడా రైతులకు పట్ల మరి మన ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదని కూడా మనకి దాంట్లో అర్థమవుతా ఉంది. అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా సో మన జిల్లా వ్యాప్తంగా 87,000 మంది రైతుల ఖాతాలలో 645 కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ మనము రైతుల ఖాతాలలో డైరెక్ట్ కూడా వేయడం జరిగింది. ఎవరెవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం రుణమాఫీ చేయడం జరిగింది. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరికైనా ఆధార్ కార్డ్ కరెక్షన్స్, నేమ్ కరెక్షన్స్, ఏమైనా బ్యాంక్ సెంటర్స్ ఇబ్బంది ఉంటే వాళ్ళే కూడా రెక్టిఫై చేసి పంపించాం. సో ప్రభుత్వం ఒకటే చెప్తా ఉంది, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ కంపల్సరీ 100% చేస్తామని చెప్తా ఉన్నారు. సో ఇంకేదైతే మిగిలిపోయినా వాళ్ళ ఖాతాలలో కూడా తొందరలోనే ఆ మిగిలిపోయిన రుణమాఫీ అమౌంట్ కూడా వాళ్ళ ఖాతాలలో పడడం జరుగుతుంది. అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ సో మరి ప్రభుత్వం
హామీ ఇచ్చిన మేరకు ఇప్పుడు వరకు మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 1,26,000 కుటుంబాలకు 1,26,000 కుటుంబాలకి పథకం అమలవుతా ఉంటే ఇప్పుడు వరకు ఈ 1,26,000 కుటుంబాలు 4,62,000 గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకే తీసుకోవడం జరిగింది. మరి దీనికి గల ప్రభుత్వానికి ఇప్పుడు వరకు కూడా 13 కోట్ల రూపాయలు కూడా సబ్సిడీ రూపంలో మన ఇంటి గృహిణులు ఎవరైతే ఉంటారో మరి డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాలోనే కూడా సబ్సిడీ అమౌంట్ కూడా వేసి 500 రూపాయలకే కూడా మనకి ఈ 4,62,000 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు 200 యూనిట్ల లోపల మనం విద్యుత్ ఖర్చు చేసినట్టయితే ఎవరైతే పేద బడుగు బలైన వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఉచిత కరెంట్ కూడా మనం 0 బిల్ ద్వారా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఇస్తా ఉన్నాం. మరి మన జిల్లా మొత్తం చూసుకుంటే కూడా 1,27,000 కుటుంబాలకు సుమారుగా మనకి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు వరకు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మరి 1,27,000 కుటుంబాలకు 61 కోట్ల రూపాయలు కూడా సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరిగింది. అంటే 61 కోట్ల రూపాయలు కానివ్వండి, గ్యాస్ సబ్సిడీ 13 కోట్ల రూపాయలు కానివ్వండి, ఇవన్నీ కూడా డైరెక్ట్ అక్కడ ఇంటి యజమాని గృహిణికి అంతా కూడా వాళ్ళకి ఆదాయ విధంగా కూడా ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. అదేవిధంగా మీ అందరూ కూడా తెలుసు ఉచిత బస్ సౌకర్య పథకం. సో ఈ ఉచిత బస్ సౌకర్య పథకంలో కూడా ఇప్పుడు మన మెదక్ బస్ డిపో, మళ్ళీ మన నర్సాపూర్ బస్ డిపో, మన ఉన్న బస్ స్టాండ్స్ ఇక్కడ పనిచేసి అన్ని బస్సులలో చూసుకున్నట్టయితే కూడా మన జిల్లా వ్యాప్తంగా మహిళలు ఇప్పటి వరకు 2,72,00,000 సార్లు ఈ ఉచిత బస్ సౌకర్యాన్ని మన జిల్లా వ్యాప్తంగా వాళ్ళందరూ కూడా దీన్ని మొత్తం యూజ్ చేసుకోవడం జరిగింది. మరి దానికి గాను ఆర్టీసీ పరంగా 81 కోట్ల రూపాయలు డైరెక్ట్ 0 బిల్ ద్వారా కూడా మనం ఆర్టీసీ పరంగా కూడా మహిళలకు డైరెక్ట్ బెనిఫిట్ చేయడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.